దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ వచ్చులకు టోటల్ మొత్తం 12 ఎకరాలు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. జీకేఏ రియల్ ఎస్టేట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈరోజు మార్నింగ్ వచ్చి నేను మీ అది ల్యాండ్ వీడియో తీసే కదా, అవును సార్. ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతాను, చెప్తారా సార్? చెప్తాం సార్. తప్పకుండా. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 12 ఎకరాలు సార్. 12 ఎకరాలు ఒకటే బిట్టే విడివిడిగా ఉందా? ఒకటే బిట్ సార్. ఎంతమంది రైతులు 12 ఎకరాలకి? 4 రైతులు సార్. 12 ఎకరాలకు 4 రైతులు. అవును సార్. అంటే వాళ్ళ ఫ్యామిలీనా వేరే వాళ్ళ? అంతా వాళ్ళ ఫ్యామిలీ. ఈ 12 ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే ఫ్యామిలీలో ఉంటారు. అవును సార్. ఓకే, రైట్. ఈ 12 ఎకరాల్లో నేల ఎలా ఉంటది? సాయిల్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? మిక్సింగ్ సార్. రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటది. అవును సార్. వెరీ గుడ్. ఇది సిమెంట్ రోడ్ ఆనుకొని వస్తుంది ల్యాండ్? సిమెంట్ రోడ్ కాదు కానీ సార్, తార్ రోడ్ పేసే. తార్ రోడ్ శాంక్షన్ అయింది అది. తార్ రోడ్డే. మరి ఆ సిమెంట్ రోడ్ నేను చూసాను ఇప్పుడు. సిమెంట్ రోడ్ అక్కడ దాకా విలేజ్ లాస్ట్ ఇంటి దాకా, ఇంటి నుంచి మళ్ళీ బయటికి తార్ రోడ్ సార్. ఓకే, అది ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ 12 ఎకరాలు సిమెంట్ రోడ్ అనుకొని వస్తుందా, తార్ రోడ్ అనుకొని వస్తుందా? తార్ రోడ్కి వచ్చింది సార్. తార్ రోడ్కే వస్తుంది. అవును. తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉండొచ్చు? తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 300 మీటర్లు ఉంటుంది సార్. తార్ రోడ్ ఫేసింగ్ వచ్చి 300. మరి సిమెంట్ రోడ్డు? సిమెంట్ రోడ్ వచ్చేలాకి కొంచెమే సార్, అంతా ఒక 50 మీటర్లు. అదే సిమెంట్ రోడ్ చెలుపు మనకి 50 మీటర్లు తగులుతుంది. అవును సార్. తార్ రోడ్ చెలుపు 300 అడుగులు తగులుతుంది. అవును సార్. ఓకే, నేల రెడ్ కాదు బ్లాక్ కాదు, మిక్సింగ్ నేల ఉంది. మిక్సింగ్ సార్. ఓకే, 4 రైతులు. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమి ఉన్నాయా? బోర్లు ఏం లేవు సార్. ఓకే, బోర్లు ఏం లేవు. సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదు సార్. చుట్టూ ఫెన్సింగ్ లేదు. ఇప్పుడు ఇది ఇళ్ళకి దగ్గరలో ఉంది కదా ఈ ల్యాండ్. అవును సార్. మనమేనా వెంచర్ వేస్తే అని పోతుందా? నెంబర్ 1 వెంచర్ వేస్తే పోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 చెలుపు ఈ ల్యాండ్ ఎవరికైనా కౌలుకి ఇచ్చారా, లేకపోతే వీళ్ళే ల్యాండ్ ఓనర్ చేసుకుంటున్నారా? ల్యాండ్ ఓనర్ చేసుకుంటున్నారు సార్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ల్యాండ్ నేను కొనుక్కొని ఎవరికైనా లీజుకి ఇస్తే నాకు ఎంత ఇస్తారు సంవత్సరానికి కౌలు? నాకు ఎకరానికి 10,000 ఇస్తారు సార్. ఎకరానికి 10,000, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. బోర్లు వేయించుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తారు సార్. ఓకే, బోర్లు వేయించుకుంటే ఎక్కువ ఇస్తారు. అవును సార్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఆ ల్యాండ్ వచ్చేలోపు ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు. బోర్ లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ బోర్ లేదు కాబట్టి 9 లక్షలు సార్. ఓకే, బోర్ ఉంటే 12 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు సార్. ఓకే, బోర్ ఉంటే 10-12 లక్షలు చెప్తారు. అవును సార్. బోర్ లేదు కాబట్టి మనకి ఎకరం 9 లక్షలకి ఇస్తారు. అవును సార్. ఓకే, బోర్ వేస్తే వాటర్ పడతాయి ఆ ఏరియాలో? ఫుల్ వాటర్ సార్. అంటే ఎలా చెప్పగలుగుతాను? అంటే ఆ చుట్టుపక్కల ఏమైనా బోర్లు ఉన్నాయా? నా సొంత పక్కన ఉన్న రైతుల పొలాల బోర్లు ఫుల్ వస్తున్నాయి. ఓకే, ఎన్ని ఇంచులు వాటర్ వస్తావు బోర్ వేస్తావు అన్నమాట? 2 ఇంచ్. 2 ఇంచులు. ఎన్ని అడుగులు వాటర్ పడతాయి? 100 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 100 అడుగుల నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతుంది. అవును. అక్కడ కెనాల్ గానీ, గుండ్లకమ్మ గానీ, కాలువలు అలాంటి ప్రాజెక్టులు ఏమైనా వాటర్ వస్తాయా? లేవు సార్. అలా అంటే ఓన్లీ బోర్ల మీద ఆధారపడాలి. అవునవును సార్. అంతే. ఒకటి బోర్ మటుకు 100% వాస్తవం వాటర్ పడుతుంది. నెంబర్ 1. ఎందుకంటే చుట్టుపక్కల ల్యాండ్లు బోర్ బడి ఉన్నాయి కాబట్టి. అవును సార్. 2 ఇంచులు వాటర్ పడతాయి. ఫుల్ వాటర్. 100 అడుగులను స్టార్ట్ అవుతుంది. అవును సార్. సో చుట్టూ ఫెన్సింగ్ లేదు, మెయిన్ గేట్ లేదు, బోర్ లేదు. కరెంట్ ఉందా ఈ ల్యాండ్ లో? లేదు సార్, మెయిన్ లైన్ వెళ్ళింది. మెయిన్ లైన్ వెళ్ళింది. కరెంట్ అదే మన లైన్ కరెంట్ అయితే లాక్కోవచ్చా? మనం పెట్టుకోవచ్చు సార్. కరెంట్ అయితే లాక్కోవచ్చు. ఓకే, ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా. ఏ మండలం? దొనకొండ. దొనకొండ మండలం. దొనకొండ నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 8. మార్కాపురం నుంచి సార్? 22. మార్కాపురం నుంచి 22. కుర్చేడు నుంచి? కుర్చేడు 9. కుర్చేడు 9. ఓకే, వినుకొండ నుంచి? వినుకొండ నుంచి 32. వినుకొండ 32 కిలోమీటర్లు. అవును సార్. ఒకటి. ఇప్పుడు హైవే ఉంది కదా, హైవే నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? త్రిపురాంతకం హైవే నుంచి 7. త్రిపురాంతకం హైవే నుంచి 7 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఇంకొక హైవే ఉంది చూడండి, మనం ఎల్లంపల్లి ఏది? అదే త్రిపురాంతకం హైవే. ఓకే, త్రిపురాంతకం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది?
దిగురాని నుంచి 12. ఎల్లంపల్లి హైవే నుంచి ఎల్లంపల్లి లైన్ నుంచి 7 సార్. ఎల్లంపల్లి హైవే నుంచి 7 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే, ఇది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా? నెంబర్ 1. డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? నెంబర్ 1 సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి సో మనం రికార్డు ఇప్పుడు ప్రజెంట్ అయితే వెంచర్ అని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు సార్. అంటే వ్యవసాయం అని చేసుకోవచ్చు లేదా వెంచర్ అని వేసుకోవచ్చు. అవును సార్. 12 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 9 లక్షల రూపాయలు. అవును సార్. కరెంట్ లేదు, బోర్ లేదు, ఏం లేదు సార్. చుట్టూ ఫెన్సింగ్ లేదు. లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.